కళ్ల ముందే పిల్లలు నీరసించిపోతున్నా, వారు బలహీనంగా తయారై బరువు తగ్గిపోతున్నా పేరెంట్స్ విలవిలలాడిపోతుంటారు. మోషన్లో నులిపురుగులు రాకుండా కడుపులో ఉండి వారికి ఇచ్చిన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని హరింపచేస్తూ ఉంటాయి. మరి అలాంటి సమయంలో వారికి సరైన చికిత్స అందించాలి. మరి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారో ఇప్పుడు చూద్దాం. నులిపురుగుల లార్వాలు అంటే చిన్న పురుగులు 20 లోపు ఉంటే మామూలు, 20 నుంచి 40 దాకా ఉంటే మధ్యస్థం, 40కి పైగా ఉంటే తీవ్రంగా ఉన్నట్టు వైద్యులు పరిగణిస్తారు. నులిపురుగులు ఉన్న బాలబాలికలు ఆరు బయట మల విసర్జన చేస్తే అవి ఇతరుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. వీటిని సరైన సమయంలో గుర్తించి తగిన ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఇంట్లో 2 పిల్లలున్నప్పుడు టాయిలెట్ క్లీన్నెస్ కూడా చాలా అవసరం. లేదంటే ఇది ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 1 నుంచి 10 ఏళ్లలో పిల్లల్లో ఈ నులి పురుగులు అనేది ఒక ముఖ్యమైన సమస్య. మన దేశంలో చాలామంది కూడాను ఈ సమస్యతో బాధపడుతున్నారు. సో ఈ రకరకాల నులి పురుగులు ఉన్నప్పటికీ ద ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది. ఒకటి ముఖ్యంగా మెడికల్ ట్రీట్మెంట్ అని తీసుకుంటే, మెడిసిన్స్ పరంగా తీసుకుంటే వీళ్ళకి ఆల్బెండజాల్ కానీ మెబెండజాల్ లాంటి 2-3 మందులు ఉన్నాయి. ఒక సింగిల్ డే ట్యాబ్లెట్ లాగా లేకపోతే సింగిల్ డే సిరప్ లాగా తీసుకున్నట్టయితే ఆ కడుపులో ఉండే నులి పురుగులు తొలగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ద ట్రీట్మెంట్ చాలా సింపుల్. ఎవరైనా నులి పురుగులతో బాధపడుతున్నట్టయితే ట్రీట్మెంట్ చాలా సింపుల్. అది ఎప్పుడైనా వేయచ్చు. ఎందుకంటే చాలామందికి ఈ మందు ఎప్పుడు వేయాలి, రాత్రిపూట వేయాలా లేకపోతే వీక్ డేస్లో వేయాలా అనే అనుమానాలు ఉంటాయి. అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోవసరం లేదు. ఈ టాబ్లెట్ ఎప్పుడైనా వేయచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా దాదాపు ఉండవు. కాబట్టి మోషన్స్ అవుతాయేమో, లేకపోతే అలర్జీలు వస్తాయేమో, లేకపోతే టైం ఎక్కువ మోషన్ వామ్స్ వెళ్ళిపోతారేమో, లూజ్ మోషన్స్ అని ఇట్లా భయపడుతూ ఉంటారు. అలాంటి అపోహలన్నీ వీడి ఈ టాబ్లెట్ అనేది ఎప్పుడైనా వేసుకోవచ్చు. సమస్యని ముందుగానే గుర్తిస్తే ప్రాథమిక చికిత్స ద్వారానే నయం చేసుకోవచ్చు. సమస్య తీవ్రమైతే మాత్రం ఇది పిల్లల ఆరోగ్యాన్ని కబళించి వేస్తుంది. పురుగులు వ్యాప్తి చెందడానికి అపరిశుభ్రమైన నీరు, ఆహారం, సరిగ్గా ఉడికించని మాంసం, ఆకుకూరలు, కూరగాయలు ఇలా రకరకాలైన ఆహార పదార్థాలు కారణమవుతాయి. వీటి ద్వారానే ఈ లార్వాలు కడుపులోకి చేరతాయి. కాళ్లకి ఎటువంటి రక్షణ లేకుండా మట్టిలో తిరిగినా, అపరిశుభ్రమైన వాతావరణంలో పెరుగుతున్నా ఖచ్చితంగా నులిపురుగులు పడే అవకాశం ఉంటుంది. అందుకే ముందస్తుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ చాలా నులి పురుగులు మన కడుపులో ఉండే ఇంటెస్టైన్స్లో ఉండి, పేగుల్లో ఉండి అవి గుడ్లు రిలీజ్ చేస్తాయి. గుడ్లు మెల్లిగా మోషన్ ద్వారా బయటికి వెళ్ళి బయట మొత్తం తిరుగుతూ గాలిలోనూ తిరుగుతూ అవి మళ్ళీ ఏదో రూపంలో మళ్ళీ నోట్లోకి రావడము, ఆ గుడ్లు కడుపులోకి వెళ్ళడం వల్ల మళ్ళీ వాటి నుంచి పురుగులు వస్తాయి. ఇది వాటి లైఫ్ సైకిల్. రౌండ్ వామ్స్ అని కానీ లేకపోతే పిన్ వామ్స్ అంటారు, సీట్ వామ్ అంటారు. ఇవన్నీ వేటికైనా కూడా సైకిల్ ఇదే. ఊళ్ళల్లో సరైన ఈ డ్రైనేజ్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల, లెట్రిన్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల రోడ్ల మీదనే వెళ్ళడం, రోడ్డు పక్కన వెళ్ళడం చేస్తుంటారు. దీనివల్ల వాళ్ళు పాస్ చేసిన ఈ ఎగ్స్ అనేవి ఉంటాయి. ఈ చిన్నపిల్లలు అక్కడికి వెళ్ళి ఆడుకున్నప్పుడు ఆ ఎగ్స్ వాళ్ళ చేతులకు అంటుకుంటాయి. ముఖ్యంగా ఈ గోళ్ళ సందుల్లో అంటుకునే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత సరిగ్గా చేతులు శుభ్రం చేసుకోకుండా మళ్ళీ అన్నం తినేటప్పుడు ఆ గుడ్లు నోటి ద్వారా లోపలి కడుపులోకి వెళ్ళి వాళ్ళు పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా చూసుకున్నట్టయితే ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే సరిగ్గా అయిన మరుగుదొడ్డి సదుపాయం ఉన్న చోటే మాత్రమే వెళ్ళడం చాలా మంచిది. ఈ ట్రీట్మెంట్ కేవలం అది ఎఫెక్ట్ అయిన బాబుకి మాత్రం ఇస్తే సరిపోదు. ఎప్పుడైనా కూడాను ఈ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కేవలం ఈ బాబుకి వామ్స్ ఉన్నాయి కాబట్టి మందు ఇవ్వండి అని వస్తుంటారు. కేవలం ఆ బాబుకి ఇస్తే సరిపోదు. యాక్చువల్లీ ఆ బాబుకి ఇచ్చేటప్పుడు ఆల్బెండజాల్ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కూడాను తీసుకోవడం చాలా మంచిది. లేనట్టయితే పెద్దవాళ్ళకి బయట పడకపోయినా ఈ సమస్య వాళ్ళ ద్వారా మళ్ళీ ఆ గుడ్లు పిల్లలకి అంటుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అందుకే ఏ సమస్యనైనా సరే ముందస్తుగానే మేల్కొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా పిల్లలని సంరక్షించాల్సిన బాధ్యత అల్టిమేట్ గా పేరెంట్స్దే. అందుకే ఇలాంటి స్పెషల్ డేస్ పైన అవగాహనను కల్పించుకోవాలి. నేషనల్ డీవార్మింగ్ డే గురించి అందరికీ మీ వంతుగా అవగాహనని కల్పించాలి. మీ దగ్గరలో ఉన్న మెడిసిన్ ని అందరి పిల్లలకు అందేలా చూడాలి.
నేషనల్ డీవార్మింగ్ డే ప్రత్యేకించి ఎన్నో కార్యక్రమాల ద్వారా ఈసారి ఎన్నో రాష్ట్రాల్లో అవగాహన సదస్సులను కార్యక్రమాలను చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకించిన వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేశారు. దీనిపైన పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో వివిధ ప్రచార కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. పిల్లలకు ఇలాంటి సమస్య మళ్లీ తలెత్తకుండా ముందస్తుగానే తగిన జాగ్రత్తలు తీసుకునే అవేర్నెస్ క్యాంప్స్ ని సైతం నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ఈ నులి పురుగుల సమస్య అన్ని దేశాల కన్నా మన దేశంలోనే ఎక్కువగా ఉంది. దీనికి కారణము రకరకాలుగా ఉంటాయి. మొదటగా మనది ట్రాపికల్ కంట్రీ, అంటే ఈ వాతావరణంలో నులి పురుగులు పెరగడానికి అనువైన వాతావరణము. ఇప్పుడు చెప్పిన రిపోర్ట్ ప్రకారం కూడాను ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే కేవలం ఇండియాలోనే దాదాపు 23 నుంచి 25 కోట్ల మంది పిల్లలు ఈ నులి పురుగులు వచ్చే వాతావరణంలో పెరుగుతున్నట్టు సైంటిఫిక్ డేటా చెప్తున్నది. మన గవర్నమెంట్ ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ డీవార్మింగ్ అనేది జరిపితే మంచిది అనే ఉద్దేశంతో ఫిబ్రవరి నెలలో ఈ నేషనల్ డీవార్మింగ్ డే అనేది జరుపుతున్నది. అంటే ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, లేకపోతే ఇళ్లలో ఉండే చిన్న పిల్లలు కానీ అందరికి కూడాను ఈ ఆల్బెండజాల్ అనే మందు ఇస్తున్నారు. వాళ్ళలో చిన్న పిల్లలకి సిరప్స్ లాగా ఇవ్వడము, కొంచెం పెద్ద పిల్లలకి ట్యాబ్లెట్ లాగా ఇవ్వడము. ఇది సింగిల్ డోసు. ఈ సింగిల్ డోసు ఎట్ ఏ టైం ఇంతమంది పిల్లలు తీసుకోవడం వల్ల వాళ్ళకి నులి పురుగుల సమస్య తగ్గిపోయే ఛాన్స్ చాలా ఉంటుంది. ముఖ్యంగా అందరూ తీసుకోవడం వల్ల ఈ ట్రీట్మెంట్ జనరల్గా మనకి ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో ఆ పిల్లాడే తీసుకుంటే మరి చుట్టుపక్కల వాళ్ళ నుంచి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వెరాజ్ అందరూ ఎట్ ఏ టైం తీసుకోవడం వల్ల అందరికి కూడా ఈ సమస్య పోవడమే కాకుండా మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అవుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే అందరి పిల్లలకి కూడాను ఈ డీవార్మింగ్ ఏజెంట్స్ అంటే ఆల్బెండజాల్ ట్యాబ్లెట్ కానీ, సిరప్ కానీ చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం అందరికీ ఇవ్వడం చాలా మంచిది. నులి పురుగుల నివారణకు పరిశుభ్రతను మించిన మందు లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. గోళ్లను శుభ్రంగా కత్తిరించుకోవాలి, స్వచ్ఛమైన నీటిని తాగించాలి, ఆహారంపై ఈగలు, దోమలు వాలకుండా చూడాలి, పండ్లు, కూరగాయలను శుభ్రమైన నీటితో కడిగి ఇవ్వాలి, బహిరంగ ప్రదేశంలో మల విసర్జన చేయకుండా మరుగుదొడ్డిని మాత్రమే ఉపయోగించాలి. మల విసర్జన తర్వాత భోజనానికి ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెప్పులు, బూట్లు ధరించి బయటకు వెళ్ళాలి.